ఇంకా మా ఫ్యాకల్టీ అంతా ఆప్రన్స్ అయితే వేసుకుని వచ్చారు. లింక్డ్ఇన్లో మేము చాలా పోస్టర్స్ అయితే చూసాం మా ఫ్యాకల్టీవి కేక్ కట్ చేయించినట్టు. మా బిఫోర్ చాలా బ్యాచెస్ అయితే సపరేట్గా కేక్ కట్ చేయించారు ఫ్యాకల్టీకి. అందుకే మేము వాళ్ళకి స్పెషల్గా గుర్తుండాలని ఇలా 3 మెంబర్స్ని ఒకేసారి పిలిచి కేక్ కట్ చేయించాం. ఫస్ట్లో మేము చాలా థింక్ చేసాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని, ఏమైనా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతారేమోనని. ఇంకా మా పూజ మ్యామ్, అంబిక మ్యామ్ ఎక్స్ప్రెషన్ చూస్తే మాకు అర్థమైంది, మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగుండాలి. నాకు ఒక్కసారిగా మహేష్ బాబు గుర్తొచ్చేటప్పుడు. యాక్చువల్లీ మాకు నెక్స్ట్ క్లాసు పైతానే. కొంచెం లేట్ అయితే మేడం ఇంటికి పంపించేస్తారు అనుకున్నాం, కానీ అది అసలు జరగలేదు. 7:30 వరకు మేము అక్కడే ఉన్నాం. మేడం క్లాస్ చెప్పారు తర్వాత. మేము ఈ 2 మంత్స్ వీళ్ళకి చాలా అలవాటు పడిపోయాం. రేపటి నుంచి వీళ్ళు క్లాసుకు రారంటేనే మాకు ఏదోలా ఉంది. కోడ్ 9లో జాయిన్ అయ్యే ముందు చాలా భయపడ్డాను. బికాజ్ మనకి సబ్జెక్ట్ బాగా రావాలంటే ఫస్ట్ ఫ్యాకల్టీ మనతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. ఇక్కడ అలా ఉంటారా ఉండరని చాలా భయపడ్డాను. కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాక మేము మా ఫ్రెండ్స్తో కూడా అంత ఎంజాయ్ చేయమన్నమాట, కానీ వీళ్ళతో అంత ఎంజాయ్ చేస్తాం మేము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా ఫ్రంట్ ఎండ్ క్లాస్ అయిపోయి 4 days అవుతుందని. నేను అప్పుడు గ్రూప్ ఫోటో దిగలేదు, ఇంక ఈరోజు దిగాను నేను మా ఫ్రంట్ ఎండ్ మ్యామ్తో. వీళ్ళందరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, నేను రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా వీళ్ళకి అదే చెప్పిన మీకు సాటిస్ఫాక్షన్ ఉంది, విన్న మాకు బ్లడీ సాటిస్ఫాక్షన్ ఉంది సార్ అని. మ్యాటర్ ఏంటంటే అవి రెండు ఎప్పుడు మ్యాచ్ అవ్వవు. నా బీటెక్ లైఫ్లో ఎప్పుడు నేను అది అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎప్పుడు నేను ఇంటర్మీడియట్లో చదువుకున్న నా ఫిజిక్స్ సార్ క్లాస్లో ఎక్స్పీరియన్స్ చేశాను అది. ఈలోపు మా ఫ్రెండ్ అయితే కింద పడిపోయాడు. వాడు ఎలా పడిపోయాడో మాకే కాదు వాడికి కూడా తెలియదు అనమాట. ఆ తర్వాత నేను కూడా పడిపోయా.